దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ సంతోషముతో, సమాధానముతో, ఆరోగ్యముతో మీరు అన్ని విజయాలు సాధించుకుంటూ ఈ దినమంతా చాలా విశాలంగా, విషాదాలంతో, సంతోషముతో దినమంతా సాగారని, నడిచారని, ప్రయాణములు చేశారని మీ తరపున, మీ వైపు నుండి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులరా, ఈ దినము మరి ఆత్మను కాపాడుకునుట. ఆత్మను ఏ రకంగా కాపాడుకోవాలి, ఆత్మను ఏ రకంగా బలపరచాలి, ఆత్మను ఏ రకంగా లోబర్చుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి విషయాలు తెలుసుకుందాం. కొంచెం కఠినంగా ఉంటాయి ఈ వచనము. ఈ అధ్యాయం కూడా కఠినంగా కనబడుతుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న ఓ మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దీన దాసుడని నేను నీ లేఖనమును చేత పట్టుకుని నీ ఎదుట, నీ బిడ్డల ఎదుటకు చేరి ఉన్నాను. చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి దీనుడైన నీ దీన దాసుడి నన్ను నీ సిలువు చాటిని మరుగుపరిచి నీ జ్ఞానముతో, నీ ఆత్మతో నింపి నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి దినము కొత్తగా కనపడవచ్చు, ప్రతి దినము శ్రేష్టమైన దినముగా మార్చుకోవచ్చు, ప్రతి దినము ఆనందకరంగా మార్చుకోవచ్చు. కానీ అన్ని దినాలు ఆనందంగా మార్చుకుంటున్నారా? అన్ని దినాలు సంతోషంగా ఉంటున్నాయా? అన్ని దినాలు ఆనందముతో ఉప్పొంగుతున్నామా? అయితే మీ ఆత్మను సంతోషపరుచున్నాడు, ఖచ్చితంగా మీరు అటువంటి ఆనందాన్ని కలిగి ఉంటారు. అందుకే ఆత్మను బలపరుచుకునుడి, ఆత్మకు లోబడుడి. ఈ రెండు విషయాలు నిమిత్తం వాక్యం చదువుతున్నాను. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి చదువుతుండగా కఠినంగా ఉన్నాయి, కొద్దిగా గమనించండి. 5వ అధ్యాయము 5వ అధ్యాయము చదువుతున్నాను. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకరు తన భార్య ఇక్కడ చాలా కఠినంగా ఉంది మాట. మీలో తన తండ్రి యొక్క భార్యను ఉంచుకున్నాడని అట అంటే పూర్తిగా దాన్ని కంక్లూడ్ చేయలేదు, అట అన్నాడు. అలాగంట కదా అనే మాటకు అట. ఇక్కడ మరలా చదువుతున్న మాటని మీరు గమనించండి ఒకసారి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనులను, ఇక్కడ ఏమన్నారు తెలుసా? అట్టి జారత్వము అన్ని జనులలో కూడా జరగదు. ఎలా పాపాన్ని, ఆత్మను కాల్చేసేవాడు, ఆత్మను ఆర్పేసుకునేవాడు ఎవరో తెలుసా? క్రైస్తవుడు. ఎస్, సాతానికి బాగా లోబడింది ఎవరంటే క్రైస్తవులు, అన్యులు కాదు. ఇక్కడ అన్యుడు కూడా ఈ క్రియను, జారత్వంకు లోబడనని అపోస్తుడని పౌలు చెప్తున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. తప్పు చేసిన వాడు మన ఇంట్లో ఉంటాడు, దాన్ని సమర్థిస్తాం, దాన్ని ఖండించుటకు ఇష్టపడం. ఎందుకంటే రక్త సంబంధం అనే ఒక పిలుపు, ఒక పేరు,
ఒక బంధుత్వం, ఒక రక్త సంబంధం అడ్డం వస్తుంది. కానీ ఆత్మను రక్షించుకోవాలి, ఆత్మను కాపాడుకోవాలంటే ఈ లోక సంబంధమైన బంధుమిత్రులు ఎందుకు పనికిరావు అని లేఖనం చెప్తుంది, నేను కాదు. అయితే మీరెవరును మీలో ఉన్న ఒక పాపిగా లేదా దుర్మార్గుడు దుష్టుడు ఉన్నాడని ఖండించం. నిజమే, ఒక తల్లి తన బిడ్డ దుర్మార్గుడైన ఒప్పుకోదు. ఎందుకంటే తన కన్ని 9 నెలలు మోసి పెంచి పెద్దవాడిని చేసింది కాబట్టి వాడి యొక్క మరి ఆమె పెంపకము ఎటువంటిదో ఆమెకు తెలుసు. ఎందుకు ఇలా జరిగింది అనేది మదనపడి ఒప్పుకోదు. అయితే ప్రియులారా, అయితే తండ్రి యొక్క నడకలో తల్లి యొక్క నడకలో కొన్ని విధములు డిఫరెన్సులు ఉంటాయి. తండ్రి బాధ్యత కలిగి మాట్లాడే, తల్లి నా కుమారుడే కదని ప్రేమ చూపించవచ్చు. కానీ ఇక్కడ మీరు అతనిని ఖండించలేకపోయేరి అంటున్నాడు. తర్వాత ఇక్కడ మీ దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉంటి మీతో కూడా ఉండునట్లు గాని ఇటు కార్యము ఇలాగు చేసిన వానిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగింపవలెను. ఇక్కడేమన్నాడు చూశారండి? యేసుక్రీస్తు ఆత్మను రక్షించి పొందిన మనము ఆత్మను బలపరుచుకునిగా ఉండాలి. ఆత్మను సిగ్గుపరిచేలాగా, ఆత్మకు అవమానపరిచేలాగా, ఆత్మను పట్టుకునెళ్ళి సాతాను చేతిలో పెట్టేలాగా మనం ప్రవర్తిస్తున్నాం. ఎస్, బైబిల్ చదువుని వారు బైబిల్ చదివిన తర్వాత కొంత గౌరవ మర్యాదలు దక్కుతాయి. దాన్ని కొంచెం పెంచినప్పుడు అప్పుడు అసలైన మనిషి యొక్క మార్పు కనబడాలి. అవునండి, అయ్యగారు అని పిలిచినప్పుడు నన్ను అందరూ అయ్యగారు అంటున్నారు. కానీ అక్కడే అయ్యగారు వెనకాల వీడా పనికిమాలిన వాడు అనే మాట కూడా వస్తుంది. అక్కడ మన సంతోషంగా అవునా, సరేనండి, నేను సరి చేసుకుంటానండి, మీకే రకంగా ఆ రీతిగా మీకు అనిపించిందో కానీ మీ ఇష్టం కదా, ఎందుకన్నారని నేను అడగటానికి నాకు హక్కు లేదా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, ఆ దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా ఆదరించి దీవించును గాక అని చెప్పి రావాలి. అంతేగాని నన్ను పనికిమాలాడు అంటావా, నన్ను ఎక్కడ చూసావు, ఏమని చూసావు, నా బ్రతుకులు ఏం చూసావు అని రివర్స్. ప్రభు ఎక్కడా కూడా చేయలేదు. ప్రభుని అన్నారు దెయ్యాలకి అధిపతి ఇతడు, దుర్మార్గుడని కొట్టడానికి వెళ్ళారు. మరి కొండ మీద త్రోసేస్తాకు వెళ్ళినప్పుడు తప్పించుకుని బయటికి వచ్చాడు ఆయన. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. కానీ మానవ జన్మముకును దేవుని జన్మముకు ముడిపడిన మర్మములు చాలా ఉన్నాయి. అందుకే ఆత్మను ఆర్పొకడి, ఆత్మను బలపరుచుకునుడి అనే మాట ఇక్కడ కనబడుతుంది. అయితే అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేనని మీరు ఎరగరా. చూడండి, మీరు అతిశయపడకండి. కొంచెము పులిచిన పిండి మంచి దాంట్లో కలిపిన అది పులిచిపోదా? మీరు ఎరగరా? ఎరిగిండు ఎందుకు తప్పు చేస్తున్నారు అని ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తున్నాడు పౌలు గారు. ఏమని? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివి పారవేయుడి. ఏమన్నాడు? కొత్త పిండి ముద్ద అయి ఉండాలి, కానీ పులిపిండి ఒకవేళ మీలో ఉంటే తీసి పడేసాను బయట. దాని అర్థం ఏంటి? నీ కన్ను చెడ్డగా ఉంటే దాన్ని సరి చేసుకో, నోరు చెరగా ఉంటే సరి చేసుకో, కాలు చెరగ, ఇవన్నీ సరి చేసుకోవాలి. తీసేసామంటే ఏంటి దాని అర్థం? సరి చేసుకోమని అర్థం. అర్థమవుతున్న మాటలు ఇక్కడ అంటున్నారు చూడండి. గనుక క్రీస్తు మన పస్కా పశువుంచ
క్రీస్తు అనగా మన పస్కా వధువు వధించబడిను. పస్కా అనగా క్రీస్తు పస్కా పశువు వలె వచ్చి వధించబడును అనే మాటలు ఇక్కడ మనకు అంటే నీ నీ ఆత్మను రక్షించుటకు, నీ ఆత్మను బలపరచుటకు, నీ ఆత్మను పరలోక రాజ్యంలో స్థిరపరచుటకు యేసు ప్రభు నీ కొరకు బలైపోవడం నీకు అర్థం కావట్లేదా? మీకు తెలియట్లేదా? మాకెక్కడ తెలుసండి, మా పితరులు చెప్తే. కానీ గ్రంథం చెప్తుంది యేసు ప్రభు ఎందుకు మరణించాడు, దేని కొరకు మరణించాడు, ఎందుకు మరణించవలసి వచ్చిందో చాలా క్లియర్గా అన్నీ కూడా ఏమండి రుజువుతో సహా ఉన్నాయి, మనకి రుజువుతో సహా ఉన్నాయి. అందుకు కాబట్టి జాగ్రత్త కలిగి వినాలి. ఆత్మను ఆర్పుకొడి, ఆత్మను రక్షించుకునడి అనే మాటలో ఇక్కడ గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిక్షాపక్షమును సత్యమును పులిని రొట్టెతో పండుగ ఆచరించదము. అంటే నీవు నిత్యము విశ్వాసముతో ఆత్మను రక్షించుకునే విధము, ఆత్మను బలపరుచుకుందాం అని దొడ్డిదారులతో వెళ్తే అది నీకు ప్రయోజనం కాదు. సాతానుగాడు అంటాడా, ఏం కాదు తినేసేయి, దేవదూతలను గొప్పవారు అవుతావని మరి అవ్వమ్మతో మాట్లాడినప్పుడు అవ్వమ్మ ఆలోచనలో పడి, సరే తింటే ఏమవుతుందిలే, దేవుడు తినొద్దు అన్నాడా అని నీకేం చెప్పాడా, అన్ని తినన్నాడు, ఒకటి ఎందుకు తినొద్దు అన్నాడు అంటే ఏదో జరుగుతుంది, అదేంటో నువ్వు తెలుసుకోవా అని 1-2 సార్లు రెట్టించినప్పుడు అబద్ధము కూడా నిజంగా కనపడుతుంది. అందుకే మనుషులు కోర్టులో కానీ ఆ యొక్క పంచాయతీల్లో జరిగిస్తారు. అది జరిగింది, నేను చూశాను నిజమును అబద్ధాన్ని నిజము చేయట కొందరు 10 మంది మాట్లాడితే అది నిజమవుతుందేమో అని కొందరు, వీడు అబద్ధం మాట్లాడలేదు నిజమే మాట్లాడతారు మరొక కొందరు మాట్లాడిన అది నిజము కొన్ని సంవత్సరాలకైనా నిజముగానే బయటపడుతుంది. అబద్ధము ఏమండి నిజాన్ని కప్పివేయచ్చు, కానీ ఏదో ఒక రోజున నిజం వృక్షమై నీ ఎదుడు నిలబడినప్పుడు నీ బ్రతుకు ఎందుకు ఆ వృక్షమే నీకు సమాధానం చెప్తుంది. నిజమని అడుగుతుంది, ప్రశ్నిస్తుంది. ఎందుకు నన్ను దాచావు, ఎందుకు నన్ను కప్పెట్టావు, ఎందుకు నన్ను లేవకుండా చేశావు, నీకేం అన్యాయం చేశానని నిజం మాట్లాడితే ఆత్మ నిజాన్ని ఆశ్రయిస్తుందండి. ఆత్మను బలపరచుకోవాలంటే నిజంగా నీతిగా నిజాయితీగా జీవించున్నాడే నిజం అనేది మనలో బలపడుతుంది. అయితే ఇక్కడ అంటున్నాడు ఏమని అంటేనా, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో రాసి ఉంటిని, అయితే ఈ లోక జారులతోనైనను లోగులతో అయినను దోచుకున్న వారైతునను విగ్రహారతలు, ఇక్కడేమన్నా దోచుకున్న వారితోనైనను విగ్రహారం ఆరాధించే వారితో అయినను మాత్రము సాంగత్యము చేయక, అంటే వారితో సాంగత్యము చేయవద్దనేది కాదు, కానీ ఇక్కడ అంటున్నాడు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అంటే దీని అర్థం ఏంటి, అందరితో స్నేహం కలిగి ఉండండి, కానీ పాపాన్ని ఆత్మను బలపరుచుకుని పాపాన్ని జయించండి. ఎవరిని విసర్జించకండి, అందరినూ ప్రేమించండి. నిజమేంటో నీకు తెలిసింది కదా, అది అవతల వాళ్ళకు తెలియపరచుటకు నువ్వు చెప్తే వినరు. నీ క్రియల రూపంలో, నీ నడక రూపంలో, నీ ఆలోచన రూపంలో, నీ తలంపుల రూపంలో నిజమేంటో బయలుపరచు. చెప్తే విన్నప్పుడు క్రియ రూపంలో దేవుడు ఏం చేయమన్నాడు, దాన్ని కనపరుచుకునే అవకాశం నేను ఇస్తానన్నాడు. క్రియ అంటే ఏంటి, నడక పడక క్రియలు ఆలోచించటం, ఇది అతిగా మాట్లాడటం కాదు. మాట్లాడైతే మన క్రియ బయటపడితే క్రియ మాట్లాడినంత పడదు. క్రియ అనేది నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే క్రియని బట్టి అది బయటపడుతుంది ఆ క్రియ, అప్పుడే దానికి విలువ దొరుకుతుంది అనే మాటను ఇక్కడ ఇప్పుడైతే ఇప్పుడైతే సహోదరుడని అనబడిన వాడెవడైనను పరుడు గాని
లోబీ గాని, విగ్రహ ఆరాధకుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యిన్న ఎడల అట్టివానితో అట్టివాడితో సాంగత్యము చేయకూడదు. అది ఇంక మారడు. వాళ్ళకి మారు పరిస్థితులు అలాంటి వారితో ఏమలాలి? తర్కిస్తారు. వాళ్ళంటితో సాంగత్యం దూరంగా ఉండటం మంచిది. 10 రోజులు బాగున్నాడు, 11వ రోజున ఏం చేస్తాడంటే తన వంకర బుద్ధిని మనకు చూపిస్తూ ఉంటారు. అలాంటి వారితో వంకర బుద్ధిని చూపించక ముందే అది నీకు అర్థమైనప్పుడు దూరంగా తొలగటం మంచిది. ప్రియులారా, తుఫాను వస్తుందని చల్లటి గాలి వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? ప్రజలైన వారు తన గమ్యానికి జాగ్రత్తకు చేరాలనేది ఒక సంకీర్తన. తుఫాను అనగా ప్రకృతి ద్వారా మనకు కలుగుతుంది. అబ్బాయి లేదు ఈరోజు వర్షంలో ఉండాలంటే చూడండి, మొన్న ప్రియులారా ఎన్నంటే 3 లక్షల పిడుగులు పడ్డాయంట. 3 లక్షల పిడుగులు ఎంతసేపులో? 10 నిమిషాల టైంలో 3 లక్షల పిడుగులు పడ్డాయండి, వార్తలు చెప్తున్నారు. అంటే మనుషులు ఎలాగుండగలరండి? మనుషులు బ్రతకగలరా? పైగా ఎక్కడానికి మన ఇండియాలోనే పడింది, రాజస్థాన్ సైడ్ ఎక్కడో పడిందంట. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాటలు? ప్రకృతి ఏ రకంగా హెచ్చరిస్తుంది, దాన్నైనా మనం ఏదో శాస్త్రాలకును ఏదో రకంగా ముడిపెట్టి దాన్ని తప్పిస్తున్నామా? ప్రకృతికి ఒక్కసారి తల వంచుతున్నామా? ఇలా ప్రకృతిని మన అవసరాన్ని బట్టి ప్రకృతిని అంత విషంగా మార్చేస్తున్నాం. నీళ్లు కాలు ఇంకినా కానంట విషముతో. ఒకవేళ భూమి మరలా ఫలించాలంటే 200 సంవత్సరాల పైగానే పడుతుందంట. అంటే 2 తరాలు దాటితేనే కానీ భూమి సారము ఇవ్వలేదంట. అంటే మనుషులు ఏమండి ఇక 40 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే కాదు, 10 ఏళ్ళ జీవితంలోనే ఇంత విషమును సృష్టించామంటే మానవ యొక్క జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే, భుజింపున కూడదని మీకు రాయుచున్నాను, వెలుపుల వారికి తీర్పు తీర్చు వెలుపులు ఉన్న వారికి తీర్పు తీర్చుట నాకు ఎలా? వెలుపులో ఉన్న వారికి దేవుడే తీర్పు తీర్చును కదా. అవును, నీ వల్ల కానప్పుడు నువ్వు ఆగిపో, దేవుని సమర్పించు. నేనున్నాను కదా, నేనున్నాను. నువ్వు ఎంతవరకు సమాధానం చెప్పాలి అంతవరకు సమాధానం చెప్పు. లేనప్పుడు క్రియారూపంలో నేను చేస్తాను కుమారుడా, నేనున్నాను కదా, నీ మాట వింటాను కదా, నీ మాట ఆలకిస్తాను కదా, నీ మాటకు చెవియెక్కుతున్నాను కదా, నిన్ను బలపరుస్తాను, నిన్ను ఆ రీతిగా నడిపిస్తాను కదా, నీ ప్రాణం ఎవరు తీరు, భయపడకు, నేనున్నాను అని ఆత్మ ద్వారా దేవుడు బలమనిస్తున్నప్పుడు ఆత్మను బలపరుచుకుంటే బెదిరిపోయి మనం ఎవరెవనో సలహా తీసుకుంటాం. సాతానుగాడు వచ్చాడు కదా, ఏం చేస్తాడు? మంచి సలహా ఇస్తాడు. ఎలాంటి సలహా అంటే, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక అలాగున ఆ దుర్మార్గులు మీరు మీలో నుండి వేలువేయుడి. ఏ దుర్మార్గుడు? అపవాదైన దుర్మార్గుడని అనేక రకాల ఆ దుర్మార్గుడు అన్నాడు అంతే. ఎంత నీట్గా మరి ప్రభు స్పందించారు ఆ మాటని. ఈరోజు నీవు నేను ఎలాగున్నాం? ఆత్మను బలపరుచుకుని ఆత్మకు లోబడే స్థితి కలిగి ఉన్నామా మనం? లేదండి, నా ఇష్టమైన జీవితం బ్రతుకుతాను, దేవుడు వద్దంటలేదు, జీవించమన్నాడు. కానీ రేపు నీ జీవితము నీదనుకు నువ్వు జీవిస్తున్నావు. నీ సమయం అంతా అయిపోయి నా సమయం వచ్చిన ప్రశ్నించినప్పుడు ఏం చేస్తావని దేవుడు అడుగుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? ఆత్మ అంటుంది, అవును సహోదరుడా, సమాధానం కలుగుండు. ఆత్మ బలపరిచి నేను లోబరుస్తుంటే నాకు తెలుసు నువ్వేం నాకు చెప్పకంటున్నాడు మానవుడు. శరీర సంబంధంగా నష్టమే తప్ప లాభం ఉండదు. ఆత్మకు లోబడు, నీకు అన్ని సంతోషాలే. సిరి సంపదలు నీ దగ్గర క్యూ కడతాయి, తెలుసా? క్యూ కడతాయి. ఆత్మకు లోబడితే నీ ఎదుట పేరుకు క్యూ కడుతుంది, గౌరవం క్యూ కడుతుంది, ప్రజల క్యూ కడతారు, సిరి సంపదలు క్యూ కడతాయి. ధనధాన్యాలంట ఇంకా కుప్పలే పడతాయంట, కుప్పలుగా నీ వెనకాల వస్తాయంట. దేవుడు ఆత్మకు లోబడి జీవిస్తే ఇవన్నీ నీ వెనకాల
కుక్క తోక జాడించు ఎలాగ తిరుగుతుందో అలా తిరుగుతుందంట. ఎన్ని వస్తాయండి నీ వెనకాల. అందుకే ప్రియులారా, ఆత్మకు లోబడండి, ఆత్మను బలపరుచుకోండి, ఆత్మ కలిగి జీవించండి. అప్పుడు దేవుడు లోకాశలు ఆత్మ ముందు ఎందుకు పనికిరావు. లోకమంతా పాకూపించుకుని వెనకాల తిరగవలసింది ఆత్మ వెనకాల. ఆత్మకు లోబడి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడని నీకు అనిపించి నువ్వు గర్వంతో కాకుండా తగ్గింపు కలిగి దేవునిని స్తుతిస్తున్నావో, సృష్టి యావత్తు నీ ఎదుట గులామగా ఉంటుంది. అంటే నమస్కారం చేస్తుంది, సాష్టాంగ నమస్కారం సృష్టి. అందుకే దానియేలుతో అంటాడు దేవదూత, అయ్యా నువ్వు ఆరాధించు దేవునికి సహదాసుని, నా ఎదుట నువ్వు నా ఎదుట మొక్కరించుకోలేకమని దేవదూత లేపిందంటే మానవుడి యొక్క స్థితి ఎంత గొప్పదో మీరు గ్రహించండి ఒకసారి. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మకు లోబడండి, ఆత్మను బలపరుచుకుని కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, వందనాలు తండ్రి. ఆత్మకు లోబడితే ఎలాగుండగాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండకూడదో పౌలు గారు సంఘాలతో మాట్లాడుతున్నాడు, మాతోకు మాట్లాడాడు ప్రభా. గనుక మీరుగో అన్యులు చేయలేని అపవిత్రమైన పనులు మీరు చేస్తున్నారే, మీరు దేవుని బిడ్డలా, దేవుడు మిమ్మల్ని గద్దించాడే, మీరెందుకు దేవుడికి అన్యాయం చేస్తున్నారని వాక్యం ద్వారా మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, దేవా ఇప్పటికైనా మేము లోబడి నీ ఆత్మకు లోబడి బ్రతికి జీవితాన్ని సాగించి గొప్పగా ఆనందము కలిగి జీవించగల కృపను మాకు అందించమని దీని దాసుడని నేను చేయొచ్చు నా ప్రార్థన అంగీకరించి నా దేశ ప్రజలను, నా దేశంలో ఉన్న ప్రతి వారిని ఆయన స్వార్థముతో, అసూయతో, కక్షతో, కారుడ్యాలతో, కోపముతో, ద్వేషముతో ఏమీ సంపాదించలేం ప్రభా. శాంతి, ప్రేమ, విశ్వాసము, నమ్మకంతో సంపాదించుకునే కృపను నీ లేఖనము ద్వారా, నీ వాక్యము ద్వారా అందించి నడిపించినందుకు వందనాలు. ఆత్మకు లోబడి ఆత్మను బలపరుచుకునే శక్తిని నాకు, నా దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు, నాయకులకు, పెద్దలకు, చిన్నలకు, వృద్ధులకు, యవనులకు, అందరి మీద, అందరి దేహాల మీద నీ ఆత్మను కుమ్మరించి నీ ఆత్మను బలపరిచి నీ రాజ్యముకు సిద్ధపాటు అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మనందరిని మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారము మా ప్రార్థన క్షమించి మమ్మల్ని శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవనావు తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం, అపాదుకులం ప్రవేశరత్నమే జయం, అపాదులు సంపూర్ణ విజయం, అపాదుకంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉన్న రాకడకు సిద్ధపాటు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.